హాయ్ ఎవ్రీవాన్, ఈరోజు మనం పర్పల్ క్యాబేజీతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయి తీసుకున్నాను, ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఈ క్యాబేజీ అంతా ఇందులో వేసేసుకున్నాం. ముందుగా కొంచెం క్యాబేజీ ఎప్పుడైనా ఫ్రై చేసుకుంటే స్మెల్ కొంతమందికి ఇష్టం ఉండదు. క్యాబేజ్ అయినా కాలీఫ్లవర్ అయినా ఫ్రై చేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. గ్యాస్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే 50% మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసేసుకున్నాం ప్లేట్లోకి. మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ తీసుకుందాం. 3 స్పూన్ల దాకా ఆయిల్ తీసుకున్నాను, ఎందుకంటే ముందు కొంచెం తీసుకున్నాం కదా. ఆ తర్వాత ఆవాలు వేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు. కొంచెం ఆవాలు వేగిన తర్వాత 2 స్పూన్ దాకా శనగపప్పు వేసుకున్నాను. శనగపప్పు వేగిన తర్వాత 1 స్పూను జీలకర్ర, ఒక 4-5 పచ్చిమిర్చి. నేను ఇంకా కారం వేయను అనమాట, అందుకని తగ్గట్టుగా తీసుకున్నాను. ఒక 5 రేకులు ఎల్లుల్లిపాయ రేకులు దంచుకుని, కొంచెం కరివేపాకు, చిన్న ఉల్లిపాయ అన్నీ కలుపుకుని ఫ్రై చేసేసుకున్నాం. ఇలాగే అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాక మంచిగా కలిపేసుకుని, ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకుని క్యాబేజీ వేసేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనకి 50% ఫ్రై అయిపోయింది కాబట్టి త్వరగానే మనకి అయిపోతుంది ఫ్రై. ఇలాగైతే చేసుకోండి, చాలా బాగుంటుంది, స్మెల్ ఉండదు. ముందుగా ఫ్రై చేసుకుని తీసుకుంటే, కాలీఫ్లవర్ అయినా క్యాబేజ్ అయినా ముందు ఫ్రై చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వాడుకోవచ్చు. నేను ఏం వేయలేదు మసాలాలు, ఇలాగే ప్లెయిన్గా బాగుంటుంది. ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను గ్యాస్. సరిపోతుంది ఇంత ఫ్రై. చూడండి ఎంత బాగా కలర్ అయితే మారిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.